వరంగల్ తూర్పు దిక్కున ఆధిపత్య పోరు పీక్ స్టేజ్ కు చేరింది. తూర్పు రాజకీయాల్లో కొండా సురేఖ మురళితో బసవరాజు సారయ్య ఢీ అంటే ఢీ అంటున్నారు. మీరు ఒక్క కేసు పెడితే మేము 2 కేసులు పెడతామంటున్నారు. దబాయింపులకైనా దాడులకైనా సై అంటే సై అంటున్నారు. వరంగల్ తూర్పు రాజకీయాలు వేడెక్కాయి. అధికార కాంగ్రెస్ పార్టీలోని 2 గ్రూపుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. కొండా మురళి బసవరాజు సారయ్య వర్గాలు బస్తీ మీద సవాల్ అంటున్నారు. తగ్గేదే లేదంటూ తొడలు కొట్టుకుంటున్నారు. దీంతో ఏ గ్రూప్ ఎవరిపై దాడి చేస్తుందో అన్న టెన్షన్ నెలకొంది. ఆఖరికి ఆలయానికి కూడా బౌన్సర్లను పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వరంగల్ కాశీబుగ్గలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ కమిటీ విషయంలో కొండా సురేఖ బసవరాజు సారయ్య వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బసవరాజు సారయ్య వర్గం దాడికి పాల్పడుతుందన్న అనుమానంతో కొండా మురళి వర్గం బౌన్సర్లను పెట్టుకుని తిరుగుతోంది. ఆఖరికి రాములవారి కళ్యాణానికి కూడా బౌన్సర్లను పెట్టుకున్నారు. తమపై దాడి జరగొచ్చనే అనుమానంతో ఇక్కడ కనిపిస్తున్న బౌన్సర్లను కొండా మురళి వర్గం నియమించుకుంది. ఒకవేళ మహిళలు దాడి చేయడానికి వస్తే ఎలా అనుకున్నారో ఏమో, లేడీ బౌన్సర్లను కూడా పెట్టుకున్నారు. బౌన్సర్ల మధ్య రామనవమి వేడుకలు జరుపుకున్నారు. గత కొంతకాలంగా కొండా సురేఖ వర్గం బసవరాజు సారయ్య వర్గం పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు, కేసులు పెట్టుకుంటున్నారు. వారం రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ ప్రధాన అనుచరుడు నవీన్ రాజ్ ఫ్లెక్సీని చించేశారని యాకోబ్ అనే ఒక కాంగ్రెస్ కార్యకర్తను మిల్స్ కాలనీ పోలీసులు తీసుకువెళ్లడం రాజకీయ దుమారం రేపింది. 2 రోజుల క్రితం కొండా సురేఖ అనుచరుడు నవీన్ రాజ్ తనయుడిపై మట్టెవాడ పిఎస్ లో కేసులు నమోదయ్యాయి. ఎవరి అనుచరుల మీద కేసులు నమోదు చేసినా పోలీసులకు తిప్పలు తప్పడం లేదు. మొత్తానికి నేతల ఆధిపత్య పోరు పోలీసులకు తలనొప్పిగా మారింది, అనుచరులకు సంకటంగా మారింది.